గురువుగారు, మీరు కుంకుమ బొట్టు పెడుతున్నారు శివలింగానికి. ఆ విధంగా కుంకుమ బొట్టు పెట్టచ్చా? ఈ ప్రశ్న అడిగిన వారు లక్ష్మి గారు అనంతపురం నుంచి. రౌరవాగమము అని చెప్పి శైవాగమంలో ఒక భాగం. దానిలో ఎత్ర శక్తి సమాయుక్తం తత్ర రక్తం ప్రశస్త్యతే అని సూత్రం ఉంది. అంటే ఎక్కడైతే అమ్మవారితో కూడిన వాడుగా ఎవరు ఉంటారో ఆయనకి కుంకుమ బొట్టు పెట్టవచ్చు. ఇది శాస్త్రం. చాలా చోట్ల ఆలయాల్లో అమ్మవారితో కూడినటువంటి పరమేశ్వరుడే ఉంటారు. విడిగా ఉన్నట్లయితే మాత్రమే భస్మము, చందనము, బిల్వదళాలు మాత్రమే అలంకారంగా ఉంటాయి. మిగిలిన చోట్ల అందులో మనిళ్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా విభూది, గంధము, కుంకుమ అలంకారం చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానం. నేను చెప్పిన దాంట్లో సూత్రం ఏమిటి అంటే, ఈశ్వరుడు అమ్మవారితో కూడి ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా కుంకుమ అలంకారం అనేటువంటిది చేయొచ్చు. దాంట్లో దోషమేమీ లేదు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.